ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి ఈ నెల అనంగ త్రయోదశి రాబోతుందండి. అసలు ఎలాంటి సమస్యలకి ఆ రోజు పరిహారం అంటూ చేసుకుంటే మంచిది? అసలు ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృషమోహాయ మహామాయా ప్రయశ్చతి. అనఘత్రయోదశి అనేటటువంటిది పరమశివుడికి సంబంధించినటువంటి ఒక అపూర్వమైనటువంటి తిథిగా భావన చేస్తారు. సనాతన ధర్మంలో వేదమునందు శాస్త్రమునందు కలియుగంలో జరిగేటటువంటి విపత్తుల గురించి మహర్షులు ఎప్పుడో తెలియజేశారు. రాబోయే జనరేషన్కి, రాబోయే తరాలకు అన్యోన్యమైనటువంటి దాంపత్యం అందించాలి, అన్యోన్యంగా ఉండాలి. భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయాలలో ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఈ అనఘత్రయోదశి అనేటటువంటిది ప్రధానంగా ఆచరించేటటువంటి ఒక వ్రతంగా చెప్పడం జరిగింది. అయితే ఇది ఎప్పుడు సూచించారు? కలియుగం ఉద్భవించక ముందే దీని గురించి తెలియజేయడం జరిగింది. అంటే మన మహర్షులు ముందు తరాలకు అందించేటటువంటి ప్రతి ఒక్క సూత్రం కూడా ఎలా ఉంటుంది అంటే గనక, భావితరాలకు మానవాళికి ఏదైనా విపత్తు ఆపద వచ్చినప్పుడు దాన్ని ఎలా అధిగమించాలి, దైవారాధన ఎలా చేసుకోవాలి, దైవిక మార్గమునందు సనాతన ధర్మమునందు ఏ రకమైనటువంటి ఆచార వ్యవహారాలను ఆచరించాలి, అలా ఆచరిస్తే మానవాళికి ఎన్ని రకాల ఉపయోగాలు జరుగుతాయో అని తెలియజేసినటువంటి ధర్మమే మన సనాతన ధర్మం. ఈ అనఘత్రయోదశి అనేటటువంటిది ఎలా ఉంటుందంటే, భార్యాభర్తల యొక్క అన్యోన్యతమైనటువంటి దాంపత్యానికి ఒక మార్గదర్శకంగా ఉండేటటువంటిదే ఈ అనఘత్రయోదశి. ఈ అనఘత్రయోదశిలో ఉండేటటువంటి గొప్పనైనటువంటిది విషయం ఏంటంటే గనక, ఆ రోజున శివారాధన ఎక్కువగా ఆచరణ చేసుకోవాలి, ఉపవాస దీక్షను వహించాలి. అయితే దీనికి ఇప్పుడున్నటువంటి జనరేషన్కు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో భార్యాభర్తలు తరచుగా గొడవ పడడము, చీటికి మాటికి మాటలు అనుకోవడము, ఒకరినొకరు విమర్శించుకోవడము, తిట్టుకోవడము, విడాకుల దాకా వెళ్ళిపోవడము, ప్రతి ఒక్క చిన్న సమస్యకైనా సరే విడిపోదాము అనేటటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్ రావడము, ఇవన్నీ కూడా మానవాళిలో కలియుగంలో జరుగుతున్నటువంటి విపత్తులు అని అర్థము. విపత్తులు అంటే ఇది తీరనటువంటి నష్టంగా భావన చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ నష్టాన్ని ఏ రకంగా మనము అధిగమించాలి, ఏ రకంగా దీన్ని ఓవర్కమ్ చేయాలి అనేటటువంటి సంఘటనలో దైవిక పరంగా చూసుకోవాలి, సనాతన ధర్మం ప్రకారంగా ఆచరణ చేసుకోవాలంటే ఈ అనఘత్రయోదశి చాలా ఉత్తమమైనటువంటి మార్గంగా మనకు సనాతన ధర్మం తెలియజేసింది. అంటే ఏ వారం రాబోతుందండి? అనఘత్రయోదశి ఆదివారం రోజున 21వ తారీఖు రోజున రాబోతుంది. ఈ 21వ తారీఖు ప్లస్ ఆదివారము రావడం చాలా విశేషమైనటువంటి తిథిగా భావన చేస్తారు. ఆదివారము, దీనిని రవివారము అని కూడా అంటారు. అంటే సూర్యుడికి సంబంధించినటువంటి వారము. సూర్యుడు లేకపోతే లోకమంతా ఎలా చీకటిగా ఉంటుందో, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోతే కూడా అలాంటి చీకటిని అనుభవించేటటువంటి తీరు మానవాళికి వస్తుంది. కాబట్టి ఈ అనఘత్రయోదశి అనేటటువంటి ఆదివారం వస్తుంది కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి తిథిగా భావన చేసుకొని, అయితే ఫ్యామిలీలో ఒక జీవితంలో భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు ఉన్నాయి, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, ఏదైనా విపత్తులు ఉన్నాయి అంటే గనక ఆ రోజున పరమశివుడి యొక్క ఫోటో తీసుకొని ముందర పెట్టుకొని ఆ రోజున షోడశోపచార పూజ చేసుకోవాలి. వీలైతే మన్మధుల యొక్క ఫోటో కూడా తీసుకోవాలి. ఆ రోజున మన్మధుడి యొక్క ఫోటో తీసుకొని ఆ రోజున దానికి షోడశోపచార పూజ చేస్తే సరిపోతుంది. శివుడికి ఆ రోజున తప్పకుండా అభిషేకం ఆచరణ చేసుకోవాలి. అభిషేకం చేసేటప్పుడు ప్రదోషకాలం అభిషేకం చేస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ప్రదోషం అంటే సాయంకాల సమయంలో గోధూళి సమయం అంటారు. అంటే సాయంకాలం 6 నుంచి 7 మధ్య కాలంలో ప్రదోషకాలం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఈ ప్రదోషకాలంలో శివారాధన చేసి శివుడికి అభిషేకాది క్రతువులు ఆచరణ చేసుకోవాలి. ఆ రోజున
మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పుకొని ఆ రోజున అభిషేకాది క్రతువులు ఆచరణ చేసుకోవాలి. అంటే అభిషేకం దేంతో చేస్తే మంచిది? పంచామృతంతో అభిషేకం. శివుడికి పంచామృతం అన్నీ కలిపినటువంటి విధానంలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఈ 5ంటిని కలిపి శివుడికి అభిషేకాది క్రతువులు ఆచరణ చేసుకోవాలి. అయితే ఎవ్వరికీ తెలియనటువంటి తాంత్రిక విధానంలో ఒక రహస్యం ఉంటుంది. అదేంటంటే గనక భార్య మనం చెప్పినట్టు వినకపోయినా, లేదా భర్త మనం చెప్పినట్టు వినకపోయినా, చెడు వ్యసనాలకు బానిసైనా, మనం చెప్పినట్టు వినాలి అని అనుకున్నా దానికి ఒక చక్కని మంత్రం చెప్తాను. అంటే భర్త భార్య మాట వినాలి అంటే గనక ఒక మంచి మంత్రం ఉంటుంది. పతిం మనోరమాం దేవి మనోవృత్తానుసారిణిం తారిణిం దుర్గ సంసార కారణస్స కులోద్భవీం అనేటటువంటి మంత్రాన్ని భర్త వశీకరణ కోసము ప్రతిరోజు జపం చేసుకోవచ్చు. లేదా ఒక్కొక్కరి జీవనంలో విధానంలో గనక చూసుకుంటే గనక భార్య గయ్యాలిగా ఉంటుంది, చెప్పిన మాట వినకపోవడము, లేదు అని అంటే గనక చీటికి మాటికి తల్లిదండ్రులు అంటే ఈ భర్త యొక్క తల్లిదండ్రులు అంటే పడకపోవడం, అంటే అత్తమామలు పడకపోవడము, భర్తను కొంగున కట్టేసేయడము, ఇక పూర్తిగా తల్లిదండ్రులు మర్చిపోవడము, అక్కా చెల్లెలు మర్చిపోవడము, నా భర్త నా కొంగు అంటే చాలామంది అంటూ ఉంటారు తల్లులు వచ్చి, మా కోడలు వచ్చినప్పటి నుండి నన్ను సరిగ్గా చూసుకోవడం లేదండి, మా తన భార్య ఎలా చెప్తే అలాగే వింటున్నాడు, మమ్మల్ని ఒక నిమిషం కూడా పట్టించుకోవడం లేదు కదా అని చెప్పి చాలామంది తల్లులు బాధపడుతూ ఉంటారు. అంటే భార్యలు కొంగున కట్టేసుకున్నారు అనేటటువంటి ఒక ఫీలింగ్ వాళ్ళకు వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు భర్త ఏం చెయ్యాలి? భార్య చెప్పినట్టు వినాలి అని అనుకుంటే గనక, భర్త అడుగుజాడలో నడవాలి అని అనుకుంటే గనక దానికి కూడా ఒక చక్కనైనటువంటి మంత్రం ఉంది. పత్నిం మనోరమాన్ దేవి మనోవృత్తానుసారిణిం తారిణిం దుర్గ సంసార కారణస్స కులోద్భవీం అనేటటువంటి మంత్రం. అంటే ఇక్కడ ఏమవుతుంది? భార్య చెప్పినట్టు వినాలంటే పత్నిం అనేటటువంటి మంత్రం వస్తుంది, భర్త చెప్పినట్టు వినాలి అంటే పతిం అనేటటువంటి మంత్రం వస్తుంది. అంటే రెండు మంత్రాలు ఒకటే. ఇక్కడ భార్య అంటే పత్ని అని అర్థము, భర్త అంటే పతిం అని అర్థము. ఈ సంస్కృతంలో ఉన్నటువంటి పదాలు. ఈ 2 మంత్రాలను గనక అంటే భార్య చెప్పినట్టు వినాలంటే పత్నిం మనోరమాన్ దేవి, భర్త చెప్పినట్టు వినాలి అంటే పతిం మనోరమాన్ దేవి అనేటటువంటి మంత్రం. ఇది దుర్గా సప్తశతి పారాయణంలో వచ్చేటటువంటి శ్లోకం. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఒక భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలన్నా తాంత్రిక విధానంలో దీన్ని ఎలా ఆచరణ చేసుకుంటారు అంటే, పాయసం చేసుకుంటూ, అంటే భర్త భార్య మాట వినాలి అని అంటే గనక భర్త ఏం చేయాలంటే పాయసం చేస్తూ ఉండాలి. పాయసం చేస్తూ చేస్తూ ఆ పాయసం మరిగేంత వరకు ఈ మంత్రాన్ని జపిస్తూ పాయసం చేసి భార్యకు తినిపించాలట. అయితే భార్య చెప్పినట్టు ఏది చెప్తే అది చేస్తుందట. అదే భర్త భార్య మాట వినాలి అంటే భార్య ఏం చేయాలి? అదే పాయసం అంటే బెల్లంతో చేసినటువంటి పాయసాన్ని ఆ మంత్రం చదువుతూ ఆ పాయసాన్ని కలుపుతూ ఉండాలట. ఆ పాయసం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే భర్తతో తినిపిస్తుందో ఆ తింటున్నంతసేపు, అంటే ఇలా ఎన్ని రోజులు? 11 రోజులు ఆచరణ చేయాలట. అలా చేస్తే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. భార్య చెప్పినట్టు భర్త వింటాడు, భర్త చెప్పినట్టు భార్య వింటుంది. ఇలా ఎన్నో రకాలైనటువంటి విధానాలు తాంత్రిక విధానంలో చెప్పడం జరిగింది. ఇది దైవిక పరంగా వ్రత విధానంలో చెప్పినటువంటిదే ఈ అనఘ త్రయోదశి అనేటటువంటి వ్రతం. ఇది పరమశివుడికి పరమానంద భరితమైనటువంటిది. ఇది ఆచరణ చేసుకుంటే తప్పకుండా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో అన్నీ తొలగిపోవడానికి ఈ అనఘ త్రయోదశి అనేటటువంటిది చాలా ఉపయోగపడేటటువంటి విధానము. ఇది ప్రతి ఒక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆచరణ చేసుకోవాలి. కేవలం బాగుందనే కాదు, భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు రాకుండా ఉండడానికి కూడా ఈ రకమైనటువంటి పద్ధతిని విధానాన్ని చెప్పారు. ఒకవేళ తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తెలిసినటువంటి అర్చకుని పిలుచుకొని ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. లేదా ఒక పీటను పరుచుకొని చక్కగా దాని మీద పటం ఉంచుకొని ముందర పూర్ణ కుంభం అంటే కలశం ఉంచుకొని ఆ తర్వాత గణపతి గౌరీ ఆరాధన చేసుకొని కలశాన్ని శివారాధనగా భావన చేసుకొని లేదా మన్మధుడిగా భావన చేసుకొని ఆ కలశాన్ని షోడశోపచార పూజతో సంకల్పంతో వ్రతమాచరించినటువంటి వారికి ఈ అనఘ త్రయోదశి యొక్క సంపూర్ణమైనటువంటి ఏదైతే వ్రత పుణ్యం ఉంటుందో అది ఆ దంపతులకు తప్పకుండా కలుగుతుంది. ఒకవేళ వివాహం కావాలి అని అనుకున్నటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. సంతానం లేనటువంటి వాళ్ళు
కామ కోరికలు లేనటువంటి వాళ్ళు, కలియుగంలో ఎన్నో రకాలైనటువంటి విపత్తులు మానవాళికి వస్తూ ఉన్నాయి. అంటే ట్రాన్స్జెండర్స్ అంటారు, ఎన్నో రకాలైనటువంటి అంటే మగవాడికి సంతానం లేకపోవడంలో ఎన్నో రకాలైన ఇబ్బందులు ఉంటాయి. అలా ఇబ్బందులు అధిగమించాలన్నా కూడా ఇలాంటి వ్రతాన్ని ఆచరణ చేయడం ద్వారా వాళ్లకు తప్పకుండా సంతానం కలిగే అవకాశం, వివాహానికి, సంతానానికి, దాంపత్యానికి, ఇదంతా కూడా సంసారికమైనటువంటి జీవితాన్ని సుఖంగా అనుభవించడానికి ఇది ఏర్పడినటువంటిది అనఘ త్రయోదశి యొక్క వ్రతము. ఈ వ్రతంలో కథలలో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అంటే ఒకానొక సందర్భంలో పురాణ కాలంలో ఏ విధమైనటువంటి ఇలాంటి వ్రతం చేశారు, ఎవరు ఆచరణ చేశారు, ఎవరు పుణ్య ఫలితాన్ని పొందారు అనేటటువంటి వ్రతంలో రావడం జరుగుతుంది వ్రత కథలు. కాబట్టి ఇది తెలిసినటువంటి వారు ఇంట్లో చేసుకోండి, తెలియనటువంటి వారు ఒక అర్చకుడిని పిలుచుకొని తీసుకొని ఆ యొక్క వ్రతాన్ని ఆచరణ చేసుకోండి. తప్పకుండా మీకు సత్ప్రవర్తన కలుగుతుంది. అలాగే పరమేశ్వరుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా దీని ద్వారా కలుగుతుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.